రోజు పారాయణము. ఊది మహిమ. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. ఓ అనురాగ వాత్సల్యమూర్తి. గురు దర్శనం. గురు బోధలు, గురు మాటలు కంటే విలువైన వస్తువు ప్రపంచంలో మరేది లేదనుటలో అతిశయోక్తి లేదు. ఎవరైనా జీవితంలో ధన కనక వస్తు వాహనములను సంపాదించుకొనవచ్చును, కానీ సద్గురువును పొందటము చాలా కష్టం. సద్గురువును మించిన ప్రియమిత్రుడు లేడు. నీవే నాకు తల్లివి, తండ్రివి, ప్రియమిత్రుడవు, హితుడవు, సఖుడవు. నిన్ను మించిన దైవము నాకు లేదు. ఓ దీనవత్సల, ఏ ప్రాణికి కూడా నా నుండి పొరపాటున కూడా అపకారము జరగకుండునట్లు చేయుము. నా ఈ 2వ రోజు పారాయణమును నిర్విఘ్నంగా కొనసాగించున్నట్లు ఆశీర్వదించుము తండ్రి. పీచు కలిగిన కొబ్బరికాయ, సాంబ్రాణి, అగర్బత్తి, పసుపు కుంకుమ చేతిలో ఉంచుకొని దుని వద్దకు చేరి మనసులో కోరికను బాబా మీద విశ్వాసంతో భక్తి పూర్వకంగా విన్నవించి చేతిలోని సామాగ్రిని దునిలో వేసి అచట ఉన్న ఊదిని నోటిలో వేసుకొని నొసటన ధరించిన సర్వ శుభములను బాబా తన భక్తులకు ప్రసాదించును. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. నానా చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదన సమయమున బాబా విభూది బాపుకీలు ద్వారా పంపించి సుఖప్రసవం అయ్యేటట్లు చేశాను. శ్యామ మర్దలు ప్లేగు వ్యాధిని ఊదితో రూపుమాపెను. ఒకసారి ఒక భక్తురాలి భర్తను పాము కరవగా అతను చనిపోయిను. ఆమె బాబా వద్దకు వచ్చి బోరున ఏడవసాగెను. అంతా బాబా ఆమెకు ఊదినిచ్చెను. ఆమె విశ్వాసంతో అతని వంటి మీద ఆ ఊదిని రాచి తన భర్తను బ్రతికించుకొనెను. నాసిక్ జిల్లాలోని మలెగాంలో ఒక డాక్టర్ గారి మేనల్లుడు రాచకురుపుతో బాధపడుచుండెను. ఆపరేషన్ చేసిన తగ్గని అతని బాధను బాబా విభూది విముక్తి నిచ్చెను. ఆపరేషన్ను చేసిన తగ్గని అతని బాధను బాబా విభూది విముక్తి చేసెను. నారాయణ మోతీరామ్ జానీ నాసిక్ నివాసి. అతడు బాబా భక్తుడు. ఒకసారి అతని స్నేహితునికి తేలు కుట్టెను. ఆ బాధను తగ్గించుటకు బాబా ఊది గురించి వెతికెను, కానీ కనిపించలేదు. అంతటా అతడు బాబా పటము వద్ద వెలిగించిన అగరబత్తి నుండి రాలిన బూడిదను బాబా ఊదిగా భావించి తేలు కుట్టిన ప్రదేశమున రాసెను. వెంటనే నొప్పి తగ్గెను. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయిరి. డాక్టర్ పిల్లయ్యి బాబాకు మికిలి ప్రియభక్తుడు. బాబా వానిని బావ్ అని పిలిచేవారు. ఒకసారి అతడు కురుపుచే చాలా బాధపడుచుండెను. అతడు బాబాను బాధ నుండి విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాను. అప్పుడు బాబా కురుపు మీద బట్టను తొలగించిన ఒక కాకి వచ్చి పొడుచును అని చెప్పిరి. మరుక్షణమే అబ్దుల్ మసీదు బాగు చేసి దీపము వెలిగించుటకు రాగా అతని కాలు సరిగ్గా పిల్లయి కురుపు మీద హఠాత్తుగా పడేను. ఆ బాధను భరించలేక అతడు బిగ్గరగా ఏడవసాగెను. సాయి చెప్పిన విధంగా అబ్దులే కాకి రూపంగా వచ్చి అతని బాధ నుండి విముక్తిని చేసెను. ఇక ఇరానీ వాణి కుమార్తెకు తరచుగా మూర్ఛ వచ్చుచుండేది. అతడు తన స్నేహితుని ద్వారా కాకాసాహెబ్ దీక్షితు నుండి విభూతి తెప్పించి నీటిలో కలిపి ప్రతిరోజు త్రాగించుచుండెను. కొన్ని రోజులకి ఆమె మూర్ఛ రోగము తగ్గెను. ఒకసారి హర్దాపూర్ నివాసియగు వృద్ధుడు ఒకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అతడి కుమారుడు తన స్నేహితుని ద్వారా ఊదిని తెప్పించి దానిని నీళ్ళల్లో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. వృద్ధుడు నవ్వుతూ తిరుగాడెను. ఒకసారి బొంబాయి స్త్రీ బాబా భక్తురాలు ప్రసవించుటకు మికిలి బాధపడుచుండెను. ఆ సమయమున ఇరుగు పొరుగు వారు బాబా ఊదిని
నీళ్ళల్లో కలిపి ఇచ్చింది. మరుక్షణంలోనే ఆ స్త్రీ సురక్షితముగా ఏ కష్టం లేకుండా ప్రసవించెను. ఆమె తల్లి ఆపద గట్టెక్కినందుకు బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించిరి. మల్లెగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన తగ్గలేదు. అతని తల్లిదండ్రులు బాధను నివారించమని ప్రాధేయపడ్డారు. సాయి చిరు మందహాసంతో, ఇది మసీదు కాదు, ఈ ద్వారకామాయిలో ప్రవేశించిన వారికి అనారోగ్యము కష్టములు ఉండవు అని రాచకురుపుపై తన చేతితో రాయగానే కొద్ది రోజులలో బాధ నివారణమైంది. బాలాజీ సంవత్సరికము నాడు భోజనమునకు వారు పిలిచిన వారికంటే 3 రెట్లు అధికముగా వచ్చింది. అత్తగారి సలహా పాటించి కోడలు వండిన పదార్థములలో ఊది వేసి బట్ట కప్పివేసెను. ఆ విధంగా వచ్చిన వారందరూ భుజించగా పదార్థములు ఇంకాను మిగిలి ఉండెను. సద్గురువునకు పగ్గములు అప్పగించిన తర్వాత చింతకు తావులేదు. శ్రద్ధ, భక్తి, విశ్వాసములతో ఊదిని ఉపయోగించిన తప్పక మంచి ఫలితము కలుగును. బాబా భక్తులు ఏ ఆపద కలిగినా, భయం వేసిన, పరీక్షలకు, ఉద్యోగములకు, శుభకార్యములకు వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రయాణ సమయంలోనూ, నిద్ర పట్టనప్పుడు, ఆరోగ్యము బాగులేని సమయములను, విధిలోనికి బయలుదేరు సమయములలో బాబా పటమునకు దండము పెట్టుకొని కొంచెం ఊది నోట్లో వేసుకొని నొసట పెట్టుకుని ఒక చిన్న ఊది పొట్లమును తమతో ఉంచుకొనిన సర్వ ఆపదలు తొలగిపోవును అని కార్యములు సిద్ధించును. ఓరిమి స్థిరమైన విశ్వాసం సర్వ పాపములను, కష్టాలను తొలగించి విజయాన్ని కలుగజేస్తుంది. ఓం శ్రీ సచ్చిదానంద మహారాజ్ కీ జై. ద్వారకామాయి అంటే స్కంద పురాణంలో ద్వారకా విశిష్టత ఈ విధంగా చెప్పబడెను. శ్లోకం: చతుర్వర్ణమాపి వర్గానం ఎత్ర ద్వారాని సర్వత అతో ద్వారపతి త్యక్త విద్వద్భిస్తత్పవాదిభి. ద్వారకామాయి అంటే నిత్యము తెరవబడి ఉండి 4 వర్ణముల జనులు ధర్మ, అర్థ, కామ, మోక్షములను, చతుర్విధ పురుషార్థములు ప్రసాదించును. ఎటువంటి దుష్ట నీచ శక్తులను ప్రవేశము లేని తల్లిలాంటి రక్షణ కల్పిస్తుంది. ఎల్లవేళలా తెరవబడి ఉండును. శ్రీకృష్ణ నిర్ణయం తర్వాత ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది. పురాణాలలో 7 ద్వారకాలు కలవని చెప్పబడినది. వాటిలో భాగంగా షిర్డీ గ్రామం కూడా ఒక ద్వారకగా భావించబడుచున్నది. శ్రీకృష్ణుడు తన నివాసమును మధుర నుండి ద్వారకకు మార్చాడు. ద్వారకలో నివసించి శ్రీకృష్ణుడు ప్రజలను ఉద్ధరించాడు. షిరిడి ద్వారకామాయిలో నివసించి భక్తులను రక్షిస్తున్నారు సాయి. శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా నివసించే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. అతని వద్ద వంటిపై చొక్కా, తలగుడ్డ, ఒక రేకు డబ్బా, జోలే, చిన్న కర్ర, చిలుము గొట్టము తన గురువు వేకుంస ప్రసాదించిన ఇటుక తప్ప ఏమీ ఉండేవి కావు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. ఆయన హిందూ మతాచారాలని పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ద్వారకామాయిలో బాబా తిరగాలి విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు, దునిలో హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచూ అల్లా మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా హిందూ పండుగలు, ముఖ్యంగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లింలచే చందనోత్సవము చేయించేవారు. గోకులాష్టమి కాక ఈదుల్ ఫితర్ పండుగ చేయించేవారు. అప్పుడప్పుడు బాబా తాకియాకు వెళ్ళి కాళ్ళకు గజ్జెలు పట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి సమయంలో మహల్సాపతి సాయి సేవలు చేసేవాడు. బాలాజీ పాటిల్ శ్రీ సాయి బాబా వారి పరమ భక్తుడు. అతడు బాబా పోవు మార్గములన్నిటినీ తుడిచి శుభ్రం చేయించుచుండెను. అతను ప్రతి సంవత్సరము తాను
పండించిన పంటను మొత్తము బాబాకు సమర్పించేటివాడు. బాబా ఇచ్చిన దానితో తాను కుటుంబ సభ్యులను కొనుచుండేవాడు. మనిషికి తృప్తి అనేది శాంతిని కలుగజేస్తుంది. అతని తర్వాత ఆయన కుమారుడు తండ్రిని అనుసరించేను. శ్రీ సాయిబాబాను దర్శించిన వారికి శుభములు కలిగేవి, రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గ్రుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచారు. బాబా దగ్గరకు అనేక మంది బాధపీడితులు వచ్చేవారు. వారు తమ బాధలను పోగొట్టమని, రోగ విముక్తులను గావించమని ఆర్థించేవారు. బాబా చిరుమందహాసంతో విశ్వాసంతో మెలగండి, భగవంతుడు తప్పక రక్షిస్తాడు, అల్లా మాలిక్ అనేవారు. శ్రీ సాయిబాబా దుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరించేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మన పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను అని అభయమిచ్చారు సాయి. శ్రీ సాయిబాబా మాటలు తేనెలలకు విధంగా మధురంగా ఉండేవి. పేదవారిని ధనవంతులను సమానంగా ఆదరించి ప్రేమతో మెలిగేవారు. తనను గౌరవించిన అవమానించినా చెల్లించేవారు కాదు. శ్రీ సాయిబాబా వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుచేత వారు పిల్లలను చేరదీసి ఆడేవారు, పాడేవారు. అంతేకాక వారితో నాట్యం చేసేవారు. సాయి ఉల్లాసంగా, చాకచక్యంగా, లయబద్ధంగా నాట్యం చేసేవారు. శ్రీ సాయిబాబా వారు షిరిడి విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఆయనకు తెలుస్తూనే ఉండేది. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి, నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారు. శ్రీ సాయిబాబా కీర్తి ప్రతిష్టలు దూరతీరాలకు వ్యాపించాయి. దేశం నలుమూలలా బాబా భక్తులు ఉండేవారు. వారు తరచుగా బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా దర్శనం మాత్రం చేతనే భక్తులకు ఆనందం కలిగేది, శాంతి పొందేవారు. శ్రీ సాయిబాబా వారు షిరిడి గ్రామం దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించేవారు. సాయి వెలిగించిన దీపాలు రాత్రంతా వెలిగేవి. రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదని చెప్పారు. సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో వత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు. తెల్లవారు దీపాలు కాంతివంతంగా వెలిగాయి. వ్యాపారులు బాబాను శరణు పొందారు. అప్పుడు బాబా నూనె ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు, కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పటం మంచిది కాదు. సత్యాన్ని పలకటం నేర్చుకోవాలి, సత్యమే ధర్మము అని బోధించారు. గౌలీబువ అనే వృద్ధ సాధువు పండరి భక్తుడు. అతడు సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు పండరీనాథుని అవతారమే అన్నారు. షిరిడి వచ్చిన కొత్తల్లో బాబా మసీదు వెనక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు ఇచ్చేవాడు. సాయి బావిలో నుంచి నీరు తోడి ఎంతో దూరం నుండి భుజాన మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు క్రింద బోలించగానే అవి 2 ముక్కలై పోయేవి. మరలా ఉదయమే తాత్య 2 పచ్చికుండలు ఇచ్చేవాడు. అతి తక్కువ సమయంలో అక్కడ చక్కటి పూల తోట వెలిసింది. గంగాగిర్ అనే సాధువు షిరిడి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి, ఇప్పుడు ఈయన ఇలా సామాన్యునిలా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు, షిరిడికి విలువైన వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు. అకల్కోట నివాసి స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ముల షిరిడి వచ్చి సాయిని చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటి వారు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు. అకల్కోట స్వామి భక్తుడైన బాయి కృష్ణాజీ అకల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలను పూజించాలనుకున్నారు. ఆ రోజునే స్వామి కలలో కనిపించి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వు అక్కడకు వెళ్ళి పూజ చెయ్యి అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడి వచ్చి సాయిని పూజించెను. మిత్రుల సహకారంతో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు. బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు. శ్రీ ఉపాసని బాబా ఒక ప్రార్థన శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు.
షిరిడికి వచ్చిన కొత్తలో సాయిబాబా వారు గ్రామంలోని రోగులకు వైద్యం చేసేవారు. ఓం శ్రీ సాయి, జయ సాయి, జయ జయ సాయి. అనాథ రక్షకుడు. బాబావారు తమ భక్తుల బాధలు తాము అనుభవించేవారు. కపడ్డే అను వాని కుమారునికి ప్లేగు వ్యాధి వచ్చింది. అతని వ్యాధిని తమకు సంక్రమింప చేసుకొని మృత్యువాత పడకుండా కాపాడారు. అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మలకు కారణాలవుతాయి. ఒక భక్తునికి కళ్ళజబ్బు, అతనికి నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఎంత దూరాన ఉన్నప్పటికీ సాయి నామస్మరణ చేసే భక్తులను కాపాడేవారు. ఒకరోజు సాయి మండుతున్న దునిలో చేయి పెట్టి మంటల్లో నుంచి దేనో బయటకు లాగుతున్నట్లుగా భక్తులకు గోచరించింది. ఆ సమయంలో సాయి చేయి కాలింది. కారణం అడిగిన భక్తులతో చేయి కాలితే కాలింది, బిడ్డ దక్కింది, అంతే చాలా అన్నారు. అదే సమయంలో ఒక తల్లి ఒడిలో బిడ్డనుంచుకొని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగిందని బిడ్డ తండ్రి కమ్మరి ద్వారా తెలిసింది. బాబా భక్తుడు బాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతికి నేతితో మర్దన చేసి అక్కు వేసి కట్టేవాడు. బాబా మహాసమాధి మందిరాన్ని కట్టించిన ది శ్రీమాన్ బ్యూటీ. అతనికి మరణగండం ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. అతడు భయపడి బాబా చెంతకు వచ్చెను. అతనిని చూడగానే బాబా, ఏమిటి, నీకు మరణగండం ఉందా? అదెలా వస్తుందో నేను చూస్తాను. నీకేం భయం లేదులే, భయపడవద్దు అన్నారు. ఆ రాత్రి అతడు బయటకు వెళ్ళినప్పుడు పాము అతని కాలకు అడ్డు వచ్చింది. పనివాడు కర్ర తెచ్చేలోపు పాము పారిపోయింది. ఆ విధంగా బాబా మాత్రంతోనే రావాల్సిన ప్రమాదాల నుండి భక్తులకు రక్షణ కలిగేది. సాయి భక్తుడైన దాసగను షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయిని అనుమతి కోరాను. అంతా సాయి అతనితో నాపైన విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసగను నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాలలో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి. బ్రహ్మచారి అయిన రోహిల్లా బాబా దగ్గర ఉండేవాడు. అతడు పగలు రాత్రి అల్లాహో అక్బర్ అని పెద్దగా కేక వేసి పవిత్ర ఖురానులోని కల్మాలు పెద్దగా పాడేవారు. షిరిడి వాసుల నిద్రకు భంగం కలుగుచుండేది. ఒకసారి వారు రోహిల్లా కేకలు ఆపించమని బాబాను ప్రాధేయపడ్డారు. రోహిల్లాకు ఒక గయ్యాలి భార్య కలదు. ఆమె అతనిని వేధిస్తూ ఉంటుంది. అతడు ప్రార్థన చేయటం వలన ఆమె దూరంగా పోతుంది. అందుచేత ఓర్పు వహిస్తే త్వరలోనే అతని బాధ నివారణ కాగలదు అని బాబా చెప్పారు. గయాలి భార్య అంటే అతనిలో అంతర్గతమైన దుర్బుద్ధి అని బాబా భావము. భక్తుల ప్రార్థనలంటే సాయికి అమితమైన ప్రేమ. క్షీరసాగర్ అనే సాయి భక్తుడు కలడు. అతని తండ్రి సాయిబాబా భక్తుడు. అతడు నియమం తప్పక ప్రతిరోజు విఠలుని పూజించేవాడు. అతని మరణాంతరము క్షీరసాగర్ విఠలుని నివేదించను లేదు. శ్రాద్ధ కర్మలు చేయటము మానుకున్నాడు. అందుచేత బాబా క్షీరసాగర్ని పిలిపించెను. అతని తప్పిదమును తెలియజేసి పూజలు మరలా ప్రారంభించు విధముగా చేసెను. సాయి భక్తులైన తన మిత్రులు అనేకసార్లు చెప్పిన మీదట అన్నా సాహెబ్ దబోల్కర్ షిరిడి వచ్చాడు. అన్నకి శ్రీ సాయిబాబా వారిని చూచిన తర్వాత వారితో సంభాషించాలని, వారి పాదాలను ఆశ్రయించాలనిపించింది. తక్షణమే బాబా పాదములకు నమస్కరించి, బాబా దర్శనం వలన నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఒకరోజు సాయి తిరగాలి ముందు కూర్చొని గోధుమలు విసరటం ప్రారంభించారు. కొంతసేపైన తర్వాత 4 స్త్రీలు పిండినంతా తమ ఇళ్లకు తీసుకొని పోవుటకు ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని నివారించి
ఆ పిండి తీసుకుపోయి షిరిడి గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని ఆదేశించారు. వారు ఆ విధంగా చేశారు. అప్పుడు షిరిడి ప్రాంతమంతా కలారా వ్యాధి వ్యాపించి ఉంది. గోధుమ పిండి చల్లిన తర్వాత కలారా వ్యాధి షిరిడీలో మటుమాయమైంది. హేమద్ పాంత్ తిరగాలి విసురట గురించి ఒక చిన్న కథ ఈ విధంగా రాశారు. ఒక స్త్రీ తిరుగాలిలో ధాన్యము పోసి విసురుతూ కబీరుకు కనిపించింది. అంతా కబీరు తన గురువుతో, గురుదేవా, కాలమనే స్త్రీచే విసిరబడుచున్న ప్రపంచము తిరుగాలిలో నేను కూడా ఆ ధాన్యము వలె పిండినైపోదును కదా అని విచారించాడు. అందుకు గురువు చిరునవ్వుతో, భయపడకుము, పీడి అనగా గురువును గట్టిగా పట్టుకునుము, నీకు రక్షణ కలుగుతుందని చెప్పెను. గురువే సర్వరక్షకుడని తెలుసుకోవాలి. శ్రీ సాయి తన జీవితంలో ఎక్కువ రోజులు ద్వారకామాయిలోనే నివసించారు. ప్రతిరోజు తప్పనిసరిగా 5 ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు. భిక్షగా వచ్చిన పదార్థాలను ఒక పాత్రలో వేసి కలిపి పక్షులను, జంతువులకు, భిక్షగాలకు పెట్టేవారు. మిగిలిన దానిలో సాయి మాత్రం 3 ముద్దలు తినేవారు. భిక్షకు ఒక అంతరార్థము కలదు. భోజనం తయారు చేయుటకు 5 ప్రక్రియలు కలవు. 1 దంచుట, 2 విసురుట, 3 ఇల్లు ఊడ్చుట, 4 పాత్రలు తోముట, 5 పొయ్యి వెలిగించుట. ఈ కర్మలు ఆచరించినప్పుడు కనిపించని ఎన్నో జీవరాశులు నశించును. వీటిని పంచసునాములు అందురు, అంటే పాపములని అర్థము. ఇంటి యజమానులు పంచసునాములు నశించుట కొరకు ఋషులకు, గురువులకు భిక్ష వేయుదురు. శ్రీ సాయిబాబా భిక్షమెత్తటములో అంతరార్థము కూడా తన భక్తుల పంచసునాములు హరింపజేయుటకే. ఒకసారి సాయిబాబా వారు దాసగను అను భక్తుణ్ణి పిలిచి 7 రోజులు నిత్యనామస్మరణ చేస్తే విఠలుడు అనుగ్రహిస్తాడని చెప్పాను. దాసగను ఆ విధంగా చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. గోపాలరావు గుండు మరియు దాము అన్నా కేసర్ బాబా భక్తులు. సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. వారు బాబా మహిమలను కొనియాడరు. శ్రీరామనవమి రోజున జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలచాడు. దాము అన్నా కసర్ నానాసాహెబ్ నిమోస్కర్ జెండాను సమర్పించారు. నానాసాహెబ్ నిమోస్కర్ మరొక జెండానిచ్చాడు. జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు. అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు. ఆ రోజు శ్రీరామ నామస్మరణ జరిగేది. శ్రీరామ కథ చెప్పేవారు. ఉయ్యాల ఉత్సవం, కాలాహండి అని వేడుక కన్నుల పండుగగా జరిగేవి. నా భక్తులకు ఇహపర సుఖములు ప్రసాదించడానికే వారు నన్ను తలవగానే నేను వారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆదుకుంటాను అన్నారు బాబా గారు. శ్రీ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా, మీ బోధనలే నాకు దివ్యానుభూతులను కలిగిస్తాయి. మీరు చెప్పిన విధంగానే నిత్యము మీ యందు దృష్టిని కేంద్రీకరించటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ సంసార సాగరంలో నిరంతర ధ్యానానికి అవరోధాలు కలుగుతున్నాయి. ఆ అవరోధాలను అధిగమించటానికి మీ కృపా కటాక్షములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్న మవిష్టదం చతుర్ముఖేర తనయం శ్రీనివాసం భజే నిశ్యం 11 సార్లు స్మరించవలెను. 2వ రోజు శుక్రవారము పారాయణ సమాప్తం.